పలు పార్టీలు మారిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ, అలాగే పీఆర్పీ, ఆ తర్వాత మళ్ళీ మీరు జనసేనలో ఒక ప్రధానమైన రోల్ని పోషించబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఆ పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చింది? అంటే నేను పార్టీలు మారలేదు. చిరంజీవి గారు సామాజిక న్యాయం అనే ఒక స్లోగన్ గురించి మేమందరం కూడా ఒక విద్యావేత్తగా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా మేమందరం కూడా ఆ రోజున ఆ ఒక సామాజిక న్యాయం జరగాలి, సొసైటీకి నీడ్ ఉంది, బ్యాలెన్స్ జరగాలని చెప్పేసి ఆ రోజు చిరంజీవి గారి పిలుపు మేరకు ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం. తర్వాత ప్రజారాజ్యంలోనే పనిచేసాం. ప్రజారాజ్యం పార్టీ వచ్చేసి చిరంజీవి గారు అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అవ్వటం వల్ల కంప్లీట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో పార్టీ మెర్జ్ అవ్వటమే కానీ నేను జాయిన్ అవ్వలేదు. కాబట్టి చిరంజీవి గారితో పాటుగానే మా నడక నడిచింది. తర్వాత ఏదైతే మనకి 2013లో ఏదైతే ప్రాబ్లం వచ్చిందో, రాష్ట్రం విడిపోయిందో, అప్పుడు చిరంజీవి గారు అప్పుడున్న పరిస్థితులను బట్టి చిరంజీవి గారు కానీ ఎవరైనా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. ఆల్మోస్ట్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేసినట్టే ఫీల్ అయిపోయారు. కాబట్టి ఆ రోజున మేమందరం కూడా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్గా ఈ రాష్ట్రాన్ని ఎవరైతే డెవలప్ చేస్తారు సీనియారిటీ ప్రకారం అని ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మేము తెలుగుదేశం రావటం జరిగింది. తెలుగుదేశం జరగటం ఎందుకంటే అదే చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం సపోర్ట్ చేయడం, అలా తెలుగుదేశంలో ప్రయాణం జరిగింది. తెలుగుదేశంలో కూడా మేము ఏ బాధ్యత తప్పు చెప్పినా సిన్సియర్గానే చేసాం. అలానే ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడైతే మనందరినీ కూడా పార్టీలోకి తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు కోరిక ప్రకారం మేము పార్టీ ప్రధాన కార్యదర్శి కంటే ముందు నేను 2 జిల్లాలకి ఇన్ఛార్జిగా పనిచేశాను, కృష్ణా అండ్ గుంటూరు జిల్లాలకి. పార్టీ గ్రామస్థాయి నుంచి కూడా నిర్మాణం చేయడానికి మా వంతు మేము పార్టీకి ఎంతో కొంత కష్టపడి ఆయన చెప్పిన బాధ్యతను చేసిన తర్వాత సార్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నారు. జనసేనని గెలిపించేందుకు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటి? జనసేనని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన అధికారంలోకి రావాలి, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి. ఎందుకంటే ఇది టైము మార్పు జరిగితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం కొత్త రాష్ట్రం కాబట్టి మనకి ఏది కూడా కరెక్ట్గా లేదు. రాజధాని తీసుకున్నా, ఎయిర్పోర్ట్ తీసుకున్నా, ఎనీథింగ్ ఏది కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేకుండా రాష్ట్రం విడిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే నీతి, ఒక కమిట్మెంటు, రాజకీయాల్లో ఈ రోజున ఎంతో కొంత నీతితో కూడుకున్న రాజకీయాలు అంటే అవినీతి లేని రాజకీయం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజున యూత్ ఎక్కడ చూసినా మనం విలేజ్లో అంటే పల్లెటూరులోకి వెళ్ళినా కూడా అందరూ చదువుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు ఈ రోజున ఎంతో కొంత. కాబట్టి సోషల్ నెట్వర్క్ రావటం కానీ ఇవన్నీ వీటి వల్ల ప్రజలకు అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ పెరగడంతో మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఒక భావాజాలం కానీ ఏదైతే పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో మెయిన్గా అది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారు. దీనికోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన వ్యూహాలు ఏమున్నాయి ఆయన దగ్గర? ఆయన దగ్గర అంటే ఏదైతే ప్రజలకి అవసరాలు బేసిక్ నీడ్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగానే 175 కాన్స్టిట్యున్సీల్లో పవన్ కళ్యాణ్ గారు గ్రామస్థాయి నుంచి లాస్ట్ 6 months నుంచి కూడా మీరు చూస్తున్నారు పార్టీ నిర్మాణం చాలా బాగా జరిగింది మా పార్టీ. ఎందుకంటే మేమందరం కూడా పార్టీ ఏ బాధ్యత తప్పు చెప్పినా మేమందరం చాలా సిన్సియర్గా ఏదో ప్రధాన కార్యదర్శిగా నేను కూడా 13 జిల్లాలు కూడా పర్యటన చేసి గ్రామ స్థాయిలో కూడా పార్టీ బలోపేతపడడానికి ఎంతో కొంత చాలా కష్టపడ్డాం మేమందరం. అలానే ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ గ్రామానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ అమెరికాలో సెటిల్ అయినా, కెనడాలో సెటిల్ అయినా, చైనాలో ఉన్నా కూడా వాళ్ళు ఆ గ్రామానికి ఎక్కడో కూడా ఏ గ్రామం నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. కాబట్టి ఆ గ్రామం మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి గ్రామ స్థాయిలో కూడా పార్టీ చాలా బలంగా ఉంది. కాబట్టి మాకు చాలా పకడ్బందీ ఊహలతోనే ముందుకెళ్తాం. ఓకే, జంపింగ్స్ అన్నీ కూడా టీడీపీలోకో లేకపోతే వైఎస్ఆర్సీపీలోకో జరుగుతున్నాయి, కానీ పెద్దగా మీ పార్టీలోకి వస్తున్నటువంటి వలసలు పెద్దగా కనిపించట్లేదు. అసలు మార్పు అనేదే మా పార్టీ కోరుకుంటుంది. మార్పు అంటే ఏంటి? పాత నాయకత్వం ఎంతో కొంత ప్రాబ్లం ఉంది. ప్రజలకి వాళ్ళు సేవ చేయలేదు, ప్రజలకి నీతితో కూడుకున్న రాజకీయం చేయలేదు, అవినీతి లేని రాజకీయం చేయాలి. డెవలప్మెంట్ అనేది అవినీతి ఎంతో కొంత తగ్గితేనే, కంప్లీట్ అవినీతి తగ్గుద్ది అనేది మనం చెప్పలేం. ఎంతైనా కొంచెం కంట్రోల్లో ఉండాలి. కాబట్టి అవినీతి లేకుండా ఉంటే ఏ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినా కూడా డెవలప్మెంట్ అనేది ప్రజలకు చేరాలి. ప్రజలకి చేరట్లేదు అనేది మాది. కాబట్టి అందుకనే ఎగ్జిస్టింగ్ పొలిటీషియన్స్ కంటే ఫ్రెష్ కొత్త నాయకత్వాన్ని మా పార్టీ కోరుకుంటుంది. రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా చాలా అవసరం ఉంటారు పార్టీకి. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు మీ దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అంటే మనం ఒక మదర్ని తీసుకోండి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మదర్ అవ్వటానికి. అలానే ఏది స్టార్ట్ చేయాలన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఆలోచన ఉండాలి. అలానే దాని మీద సంకల్పం ఉండాలి.
అలా ఉన్నవాళ్ళు సొసైటీలో ఎంతోమంది సొసైటీకి సేవ చేద్దాం, ప్రజలకు సేవ చేద్దాం అని మంచి వ్యక్తులు సొసైటీలో చాలామంది ఉన్నారు. ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ అయిన పర్సన్ అయినా, ఒక మంచి రైతు అయినా కూడా వాళ్ళు కూడా మంచి పర్సన్సే. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా పొలిటికల్గా మారాల్సిన అవసరం ఉంది సొసైటీకి. అది మా జనసేన పార్టీ చేస్తుంది ఏంటంటే, అలానే మంచిగా చదువుకున్న యువకులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఎంతో విజన్ ఉంది వాళ్ళకి. అలాంటి యువకులు కూడా ఈ రోజున సొసైటీకి పొలిటికల్గా వచ్చి సేవ చేయాలనేది. ఎందుకంటే ఒక మంచి పొలిటీషియన్ ఉంటే ఆ గ్రామం కానీ ఆ కాన్స్టిట్యున్సీ కానీ చాలా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాల్యూస్తో కూడిన పొలిటీషియన్ ఉంటే కనుక ఆటోమేటిక్గా అవినీతి కూడా కంట్రోల్ అవుతుంది. కాబట్టి మా జనసేన పార్టీ కొత్త తరం రాజకీయ నాయకుల్ని తీసుకురావాలి, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలని జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న అది ఒక పొలిటికల్గా లేకపోయినా మిగిలిన దాంట్లో ఉంటుంది. పొలిటికల్గా దానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే, అవనిగడ్డ నుంచి పోటీ చేయబోతున్నారా రాబోయే ఎలక్షన్స్లో, లేక మచిలీపట్నం నుంచి ఎంపీగా బరిలోకి దిగబోతున్నారా? నేను మీకు తెలుసు 2014లో అవనిగడ్డకి ఎంతో చేద్దామని చాలా కష్టపడి అక్కడున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో అన్నీ కూడా జడ్పీటీసీ, ఎంపీటీసీ అన్నీ కూడా మేమే గెలిచాం ఆ రోజున, నేను ఇన్ఛార్జిగా ఉండి. కాబట్టి ప్రజలు ఒక కష్టాలన్నీ కూడా నేను ఆ రోజు చూశాను. అప్పటి నుంచి కూడా, ఎందుకంటే మా ముత్తాతలు ఆర్జిన్ కూడా మేము అవనిగడ్డ నుంచి వెళ్ళాం కాబట్టి బయటికి. కాబట్టి నాకు అవనిగడ్డతో చాలా సంబంధం ఉంది. అక్కడ ఆ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత నేను చేసుకుంటూ వచ్చాను. కానీ నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది అవనిగడ్డ ప్రజలకి. ఎందుకంటే అవనిగడ్డ తీసుకుంటే మనకి అన్ని రకాలుగా మీరు మత్స్యకార సంపద ఎంతో ఉంది. అక్కడ మనం మత్స్యకారులకు సంబంధించి మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టవచ్చు కంప్లీట్. అలానే మీరు చల్లపిల్లి తీసుకోండి, ఎప్పుడో ఎవరిని అడిగినా చెప్తారు మా తాతల నాడే ఇది ఆటోనర్ కింద డిక్లేర్ చేశారు, ఇప్పుడు వరకు చేయలేదని. కాబట్టి చల్లపల్లిని ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అలానే మనం మోపుదేవిని తీసుకుంటే అక్కడ మంచి హిస్టారికల్ టెంపుల్ ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా దూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా అక్కడికి వస్తారు భక్తులు. అలా అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది మోపుదేవి మండలాన్ని. అలానే మీకు ఘంటసాల మండలం తీసుకుంటే మన చరిత్ర క్రీస్తుపూర్వం కూడా అక్కడ చరిత్ర ఉంది. కళలకి అది కేంద్రం. మనం అమరావతికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అలానే ఘంటసాలను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ కష్టపడి పనిచేయాలనేది నా మెయిన్ ఉద్దేశం. కాబట్టి మా జనసేన పార్టీ తరఫున అక్కడ కష్టపడి పనిచేస్తాను. ఓకే, కానీ అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ చాలా సీనియర్ నేత, ఆయన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతున్నారు? మరి సీనియారిటీ అంటే దానిలో ఒక మీనింగ్ మారిపోతుంది. మీరు ఇందాకే మనం అనుకున్నాం సీనియారిటీ అంటే దేంట్లో సీనియారిటీ అంటే ఆయన ఒక పొలిటీషియన్గా సీనియారిటీ ఉంటే నేను చెప్పాను, ఒక ఎదురుముండి అనే ఒక 8 విలేజెస్ ఉన్నాయి మత్స్యకారులకు సంబంధించింది. అక్కడ మినిమం వాళ్ళకి వెళ్ళటానికి దారి లేకపోతే వాళ్ళకి మినిమం బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మా తాత చేశాడు, మా నాన్న చేశాడని చెప్పడం కాదు, చరిత్ర చెప్పడం కాదు. చరిత్ర ఇదేమి రాజుల కాలం కాదు. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు మార్పు, ప్రజల గురించి ఆలోచించే మనిషి కావాలని చెప్పేసి. కాబట్టి నేను కూడా ఆయనకంటే ఎక్కువ సీనియర్ని, సొసైటీని ఎంతో చదివాను, ఎన్నో రకాలుగా పనిచేశాను నేను. కాబట్టి నేను కూడా ఈక్వల్గా సొసైటీలో అనుబంధం ఉంది. కాబట్టి నేను కూడా ఆ ప్రాంతం మీద మాకు అన్ని సమస్యలు తెలుసు. కాబట్టి ఆ ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు. కాబట్టి మేము అభివృద్ధి చేయాలి ఎంతో అయినా మా పార్టీ తరపున అనుకుంటున్నాం. ఏపీలో ప్రధాన పోటీ వైసీపీ టీడీపీ మధ్యనే ఉంటుందా, లేక జనసేన ఏ రేంజ్లో సవాల్ విసిరబోతోంది? మీరు ఉత్తరాంధ్ర నుంచి తీసుకుంటే మీకు జనసేన ఏ స్థాయిలో ఉందనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ కూడా చెప్తున్నారు, ఇక్కడ నుంచి నేషనల్ మీడియా అయినా ఏదైనా మీరు 1-2లో జనసేన ఉంటుంది. ఎందుకంటే జనసేన మ్యాక్సిమం సీట్స్ గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని చెప్పి ప్రజలంతా అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు చూశారు ఇతర పార్టీలు కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజున ప్రోగ్రాం చేస్తున్నాయి. కానీ మేము ఉత్తరాంధ్రలో ఉచ్చాపురంలో ప్రోగ్రాం చేసిన, అది విజయనగరంలో చేసిన, రాజమండ్రి కవర్ చూశారు. మోర్ దెన్ 10 lakhs పీపుల్ వాలంటరీగా వాళ్ళ పెట్రోల్ వాళ్ళు కొట్టించుకుని, అలానే వాళ్ళ ఫుడ్ వాళ్ళు తెచ్చుకుని ఈ రోజున అటెండ్ అయ్యారు. అలానే మన రాయలసీమ తీసుకుంటాం, రాయలసీమలో మనకు అనంతపూర్ కవర్ పెట్టాం, రాయలసీమ కరువు మీద మేము పెడితే అసలు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఓన్లీ అరేంజ్మెంట్స్ 1 లక్ష 2 లక్షలు చేశారు. కానీ ఈ రోజున అక్కడ మోర్ దెన్ 5 lakhs పీపుల్ అటెండ్ అయ్యారు దగ్గర. అలానే మొన్న గుంటూరు తీసుకోండి, నిన్నగాక మొన్న జరిగిన గుంటూరు కూడా లక్షలాది పీపుల్ వాలంటరీగా వచ్చారు. ఎందుకంటే ప్రజలు అంత బాధపడుతున్న, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో చేయాల్సిన పనులు. కానీ ఎక్కడ చూసినా ప్రతి దానికి మట్టిలో అవినీతి, నీటిలో అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి. కాబట్టి డెవలప్మెంట్ గురించి పట్టించుకునే ఒక ఎమ్మెల్యే కానీ ఒక జడ్పీటీసీ కానీ ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం ఉన్న చంద్రబాబు నాయుడు ఏదైతే ఆఫీసర్స్ మీద పట్టుందో ఈసారి అంత లేదు అనేది ప్రజలు కూడా నమ్ముతున్నారు. దానివల్లే ఈ కరప్షన్ పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది అనేది ప్రజలు నమ్ముతున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఏజ్లో ఉన్నారు, ఆయన అన్ని
ఈ రోజున 25 కోట్లు ట్యాక్స్ని కట్టి సంవత్సరానికి వదులుకుని వచ్చాడు. కాబట్టి ఇంత మంచి జీవితాన్ని వదులుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రజలకు ఏదో చేయాలి, ఎందుకంటే పవర్ లేకుండానే పవన్ కళ్యాణ్ చాలా చేశాడు అనేది ప్రజలు నమ్ముతున్నారు. కానీ సభలకు వచ్చిన జనమంతా ఓట్లుగా మారతారని భావించవచ్చా? మీరు ఎప్పుడు కూడా ఒక మనిషికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఎవరైనా మన ఫంక్షన్ పిలిస్తే ఎప్పుడు వెళ్తాం, ఆ మనిషి మీద ఎంతో ప్రేమ ఉంటే మనం వెళ్తాం. లేకపోతే అంటే ఎగ్జాంపుల్ మీరు చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా వస్తున్నారు, వైసీపీ నుంచి జగన్ పెట్టినా కూడా అట్లా వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టినా అట్లా వస్తున్నారు, ఎవరు పెట్టినా అలాగే వస్తున్నారు. మీరు మన ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ మీరు చూడండి, లేదా సోషల్ నెట్వర్క్లో చూడండి, జగన్ గారు మీటింగ్కి ఎలా వచ్చారు జనాలు, మన ఆటోల్లో ఏం పంచారు, అలానే వాళ్ళకి ఏమి ఇచ్చారు, ఫుడ్ ప్యాకెట్స్, ఇంకోటి ఏమి ఇచ్చారు అనేది అందరూ చెప్పారు. అలానే మన ఏదైనా అధికార పార్టీ మీటింగ్స్ అయితే మీరు చూసారు, అన్ని చైర్లే కనిపిస్తాయి మనుషుల కంటే ఎక్కువ. కాబట్టి మా దానికైతే మీరు చూడండి, మాకు దగ్గర చైర్లు కూడా ఉండవు, కానీ మనుషులు అంతకంటే కొన్ని లక్షల మంది అటెండ్ అవుతారు. కాబట్టి అదే నిదర్శనం. అంటే మనం ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా ఆలోచిస్తాం, అరే ఇతను మనకు చాలా ఇంపార్టెంట్ మనకి ఇతనాన్ని. అలానే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వచ్చారంటే మీరు అన్నట్టు అందులో 90% పీపుల్ ఆయన లవ్ చేసిన వాళ్ళు వస్తారు, ఆయన చూడటానికి కాదు, చూడాలంటే టీవీలో ఆల్రెడీ చూసేశారు, అది ఒకసారి రారు ఒకసారి ఓకే మీరు అన్నట్టు ఒకసారి చూస్తే పర్సనల్గా ఓకే. అలాంటిది 1కి 4 సార్లు ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు మీరు ఉద్దానం అనే ప్రాంతం తీసుకోండి, చాలా బ్యాక్వర్డ్ ప్రాంతం, కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఇప్పుడు చాలాసార్లు వెళ్ళారు. ఎన్నిసార్లు ఇంకా జనం పెరుగుతూనే ఉన్నారు, ఎందుకంటే ఆయన ఉద్దానం అనే ప్రాంతంలో ఒక ప్రాబ్లం ఉంది అని ప్రపంచానికి తెలియజేయటమే కాకుండా దాని సొల్యూషన్ కూడా తీసుకొచ్చిన జనసేన పార్టీ. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.